విడుదల మురళీమోహన్ గారు, గతంలోనే త్రిలోచన గారు నాకు తెలిసి 1 నెల ముందో 2 నెలల ముందో ఒక కార్యక్రమంలో మన దగ్గరికి వచ్చారు. ఆ రోజే వారు చూచాగా చెప్పారు, ఇట్లా జనవరిలో కూడా ఒక కార్యక్రమం ఉంటుందండి అని. ఆ మేరకు ఈరోజు వారు విడుదల మురళీమోహన్ గారు వారు కాలం చేశారు. వారు పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేసేవాళ్ళు. ఒక పాప, ఒక బాబు. బాబు మన దగ్గరే ఉన్నారు, అర్జున్. అలాగనే వారి కోడలు గారు జ్యోతి, పిల్లలు. అలాగనే పాప బెంగళూరు నుండి కొద్దిగా ఇబ్బందిగా రాలేకపోయారు. ఈ సందర్భంగా వారు ఒక పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఎంతో కుటుంబానికి, మనకు తెలిసిందే కదా, కుటుంబంలో పెద్దవారు పిల్లల కోసం ఎంతో వాళ్ళ చదువుల కోసము వాళ్ళ ప్రయోజనాలు చేయాలని చెప్పి ఎంతో కష్టపడుతుంటారు. ఆ విధంగానే మురళీమోహన్ గారు వాళ్ళ పిల్లలు పాప బాబును మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలా, మంచి చదివించాలా, మంచి ప్రయోజనం చేయాలని ఉద్దేశం. ఈ సందర్భంగా వారు త్వరగానే దేవుని దగ్గరికి వెళ్ళాడు అనిపిస్తుంది. దేవుడు ఏదో పని ఉందని చెప్పి పిచ్చిపోయాడు అనిపిస్తుంది. త్రిలోచన గారు చూస్తుంటే కొద్దిగా బాధాకరమే అమ్మని చూస్తూ ఉంటే. ఎందుకంటే లైఫ్ పార్ట్నరు కొద్దిగా ఎంతో కొద్దిగా లేకపోవడం అనేది ఒక శూన్యంగా అనిపిస్తుంది. అయినా కూడా విధిని ఎవరైనా కలవంచాల్సిందే. ఈ సందర్భంగా ముఖ్యంగా త్రిలోచన గారికి మనస్థైర్యము అనవసరం కలగాలని కోరుకుంటూ, అలాగే బాబు అర్జున్కు, అలాగనే వారికి జ్యోతి గారికి, మిగతా పిల్లలకు, పాప కూడా అందరికీ కూడా మనోస్థైర్యం మనోరూపం కలగాలని కోరుకుంటున్నాము. అలాగే ఈరోజు విడుదల మురళీమోహన్ గారు పైనుండి చూస్తూ ఉంటారు. ఈరోజు కడపలో నా భార్య త్రిలోచన, కొడుకు అర్జును, కోడలు జ్యోతి, ఇంకా మిగతా కుటుంబ సభ్యులంతా అబ్బాయిలకు నిరాశ్రులకు భోజనాలు పెడుతుంటారని చెప్పి మనకి సందర్భంగా మరొకసారి విడుదల మురళీమోహన్ గారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి మనమంతా 1 నిమిషం మౌనం పాటిద్దాం.